నమస్కారం శంకర్ రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు పెద్దపల్లి. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఆకలి బాధలు విన్నవించుకోవడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మేము అధికారంలోకి వస్తే గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇచ్చి పర్ క్వింటాల్కు 300 రూపాయలు పెంచుతారని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో మరి వారు అయ్యగారు కుర్చీ ఎక్కి ఇవాళ మరి అందరికీ అన్నం పెట్టే డీలర్ల కడుపులు మార్చుతున్న తరుణంలో మరి మేము ఇవాళ రోడ్డు వెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే మాకు గత 5 నెలల నుండి కమిషన్ లేక మరి మేము నానా అవస్థలు పడుతున్నాము. మరి మా భార్య పిల్లల బతుకులు చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నాయి. గ్రామీణ డీలర్లు మరి బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. దయచేసి మాకు ఏదైతే 5 నెలల నుండి ఇవ్వాల్సిన కమిషన్ మరి రాష్ట్రం వాటా అని మరి కేంద్రం వాటా అని విడివిడిగా చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మరి అన్ని కలిపి ఒకటే కమిషన్ రాష్ట్ర కమిషన్ కన్నా ఇవ్వాలి. అట్లాగే 5 నెలల కమిషన్ ఇవ్వాలి. మరి మీరు ఏదైతే మాకు మాట ఇచ్చినారో దయచేసి మీరు మాట తప్పరని మా అందరి మదిలో ఉన్నది. మీరు మాట తప్పకుండా మరి ఏదైతే మాకు గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇచ్చి మరి పర్ క్వింటాల్కు 300 రూపాయలు పెంచి మరి మా బతుకులను ఆదరించి మమ్మల్ని గడ్డెక్కిస్తారని మీకు సవినయంగా మరి 17,200 మంది డీలర్ల తరఫున మీకు పాదాభివందనం చేస్తూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క మా కోరికలు మరి మేమేం గొంతమ్మ కోరికలు కోరతలేము, మీరు చెప్పిన విధంగానే తీరుస్తారని ఆశిస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరి రేషన్ డీలర్ల సంఘం తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగినది. జై తెలంగాణ, జై రేషన్ డీలర్స్. పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాల రేషన్ డీలర్లు అందరూ 413 మంది రేషన్ డీలర్లు ఒక్కొక్క డీలర్ దగ్గర 10 క్వింటాల బియ్యం వేసుకున్నా కానీ దాదాపు 2,000 క్వింటాలు అవుతుందని అప్రాక్సిమేట్గా మరి అట్టి బియ్యం దొడ్డు బియ్యం మరి 5 నెలల నుండి ముక్కుబట్టి ఖరాబ్ అయినాయి. ఈరోజు సన్న బియ్యం వస్తే మరి అవి ఖరాబైన బియ్యం మీద ఈ సన్న బియ్యం వేస్తే ఇవి కూడా ఖరాబ్ అయ్యి రేపు ప్రజలకు ఖరాబైన సన్న బియ్యం పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అప్పుడు ప్రజలతోని మాకు మాట వస్తుంది. మరి ఆ మాట మరి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. గమనించి దయచేసి 5 నెలల నుండి మరి మాకు కమిషన్ ఇయ్యక ఆ దొడ్డు బియ్యం వాపసు తీసుకోమంటే కూడా తీసుకుంటలేరు. దయచేసి మరి ఆ దొడ్డు బియ్యం తీసుకొని మాకు అవి తీసుకున్నాక వెంటనే సన్న బియ్యం పంపిస్తే మేము మరి సక్రమంగా పంపిణీ చేయడానికి బాగుంటుంది. మరి ప్రజలకు కూడా మంచి బియ్యం అందించిన వారం అవుతాం. దానివల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. కనుక దయచేసి మరి ఇట్టి విషయాన్ని మీరు ఆలకించి తొందరగా అవి దొడ్డు బియ్యం వాపసు తీసుకొని